ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో 7:6 ఇచ్చిండు, డిస్కౌంట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ అడిగిండమ్మా. చూడండి, మనకి బేసిక్ ఫార్మ్ ఐడియా ఉండాలి. డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అమ్మా. మరి ఇక్కడ చూడండి, డిస్కౌంట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఇచ్చిండు. మరి ఇక్కడ డిస్కౌంట్ చూసినట్టయితే ఇక్కడ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. మరి డిస్కౌంట్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ రేషియో మెథడ్ అప్లై చేసుకోవాలి. దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమొస్తుందంటే 14 ఈస్ట్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుందంటే మనకి 12 వస్తుందమ్మా. చూడండి, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో రాగానే ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ ఎంత 3 పార్ట్స్ వస్తుంది ప్రాఫిట్. సో మరి ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 12 అని వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 12 అంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందమ్మా. సో 3 తగ్గాలి అంటే 9 పార్ట్స్ అవుతుంది. ఈ క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందమ్మా. 3 3 సార్ 3 4 సార్. మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు 3 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండమ్మా మనకి. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 120 అంటుండు. సో ఇక్కడ అడిగింది 4 పార్ట్స్ వాల్యూ. సో 3 × 40 120, 4 × 40 అంటే 160. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రమా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.